ఈరోజు 10వ రోజు. ఎలీషా కాలంలో జరిగిన 10వ అద్భుతాన్ని మీ ముందు జ్ఞాపకం చేస్తాను. రాజుల 2వ పుస్తకం 5వ అధ్యాయం 27వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. శ్రద్ధగా దేవుని మాటల మీద మీ మనసు నిలపాలని కోరుతున్నాను. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటి ఉండును అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటకు వెళ్ళెను. చాలు. ఈరోజు ఎలీషా కాలంలో జరిగిన అద్భుతం పేరేమిటంటే గెహజీకి కుష్ఠు రోగం వచ్చినట్లు చేయుట. అనండి, గట్టిగా మాట్లాడదాం. గెహజీకి కుష్ఠు రోగం వచ్చినట్లు చేయుట. ఓకే, ఆ తంబ్లైన్లో కనబడుతుంటుంది. గెహజీకి కుష్ఠుతో బాధపడుతున్న సందర్భం అక్కడ చూస్తాం. గుడ్, చాలు. నిన్నటి రోజు ఒక ఆయనకేమో కుష్ఠు తగ్గింది, ఇంకొక ఆయనేమో అనవసరంగా తెచ్చుకున్నాడు. దీని గురించి ఈరోజు మనం స్టడీ చేస్తాం, విందాం. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడి బలపరచునుగాక. హుషారుగా హల్లేలూయా చెప్తారా? బైబిల్ గ్రంథం ఎంత స్పష్టంగా రాయబడి ఉందంటే ప్రతి మాట అది మన జీవితంకి పాఠమే. ఇవన్నీ దృష్టాంతరములుగా మీకోసం రాయబడ్డ ఎగ్జాంపుల్స్ ఇవి. భక్తుల జీవితంలో ఇలాంటి నష్టం వాళ్ళకి ఎందుకు కలిగింది, మనము ఆ నష్టాన్ని కొని తెచ్చుకోకుండా ఉండాలంటే ఏం చేయాలనేవి ఇవన్నీ పాఠాలతో కూడిన మాటలు. ఒక్కసారి మనం మనస్సు నిలిపి ఆలోచిద్దాం. లిసన్ కేర్ఫుల్లీ. ఏలియా ఉన్నాడు. ఏలియా 7 అద్భుతాలు చేశాడు. విందాం. ఎలీషా నెక్స్ట్ జనరేషన్. ఏలియా తర్వాత నెక్స్ట్ శిష్యుడు ఎలీషా. ఈయన 14 రకాల అద్భుతాలు చేశాడు. వాస్తవంగా చెప్పుకోవాలంటే ఈయన తర్వాత ఈయన దగ్గరకు వచ్చిన శిష్యుడిగా పనిచేస్తున్న గెహజీ డబుల్ కౌంట్ చేయండి. 7కు డబుల్ 14 అయితే 14 డబుల్ 28 అద్భుతాలు చేయవలసిన మనిషి. అద్భుతం సంగతి దేవుడు ఎరుగును. లేనిపోని రోగం తెచ్చుకున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. సో నేను ఆలోచించాను, అసలు గెహజీ ఎందుకు ఇంత ప్రతికూలమైన పరిస్థితిలోకి వెళ్ళవలసి వచ్చింది. ఈరోజు ఒక పాఠమే మనం నేర్చుకోబోతున్నాం. స్టోరీ మీకు చెప్తా. నయమాను కుష్టి రోగం తగ్గిపోయిన తర్వాత ఎలీషాకి ఏదో ఒక కానుకిచ్చి పోదామని వచ్చాడు. ఎలీషా అన్నాడు, వద్దయ్యా, నీ దగ్గర ఉంచుకో, నాకు అక్కర్లేదులే అన్నాడు. తను పట్టుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే నయమాను వెళ్ళిపోయిన తర్వాత వెనకాల వేగంగా పరిగెత్తుకుని చాలా వేగంగా పరిగెత్తుకుని వెంట పడ్డాడు. వస్తువుల కొరకు, వస్త్రాల కొరకు పరిగెత్తాడు. వాక్యంలో మనం చదువుకోగలిగితే అలా రాయబడి ఉంటుంది. పరిగెత్తుకుని వెళుతున్న తర్వాత నయమాను వెనకాల నుంచి చూస్తాడు. ఏంటి ఈ మనిషి పరిగెత్తుకుని వస్తున్నాడు అని చూశాడు. చూస్తే ఆగాడు, రథాన్ని ఆపాడు నయమాను. అయ్యా, ఇప్పుడే మరి 2 యవనస్తుల్ని పంపించాడు మా గురువుగారు. ఎఫ్రాయిం మన్యంలోంచి ఎవరో వచ్చారంటే అర్జెంటుగా మరి వస్త్రాలు, వెండి ఇవన్నీ ఇమ్మని చెప్పారు అని అంటే, నువ్వెందుకులే మోసుకెళ్ళటమని నయమాను ఎంత మంచి మనుషుడు చూడండి. 2 పనోళ్ళని పెట్టి ఆయన ముందే పంపించాడు. మొత్తం మీద తీసుకుని వచ్చాడు. అది తెలియకుండా, గురువుగారికి తెలియకుండా దాచిపెట్టాడు. దాచిపెట్టిన తర్వాత ఎలీషా అడుగుతున్నాడు, గెహజీ ఎక్కడికి వెళ్ళావు? నేనండి ఎక్కడికి వెళ్తానని బాబు, మీ దగ్గర మీకు వాటర్ బాటిల్ ఇవ్వటం, మీకు బాడీ గార్డ్లో పనిచేస్తున్నానని బాబు, మీ బ్యాగ్ మోతున్నాను, అన్నీ చేస్తున్నాను, ఎక్కడికి వెళ్తానండి నేను అన్నట్లుగా మాట్లాడుతూ వచ్చాడు. నువ్వు నయమాను వెంట పరిగెత్తినప్పుడు నీతో పాటు నా మనసు రాలేదా అని చెప్పి
నయమానుకి విడిచి వెళ్ళిన కుష్టి నీ మీద కాదు, నీ సంతతి మీద మొత్తం. అంటే ఒక్కడ చేసిన తప్పిదం టోటల్ ఫ్యామిలీ ప్యాక్, కుటుంబం అంతటికి చుట్టుకుంది. చూడండి, ఈ తీర్పు మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. ఒక కుటుంబ యజమానిగా నీ మీద ఎంతో బాధ్యత ఉంది. ఒక సంఘ కాపరిగా నీ మీద ఎంతో బాధ్యత ఉంది. దైవికమైన భక్తి మార్గంలో కొనసాగించబడుతున్న సంఘ పెద్దలు, సంఘ పరిచారకులు, వాలంటీర్లు, సండే స్కూల్ టీచర్స్, మీ మీద చాలా బాధ్యతలు ఉన్నాయి. సో మీరు సరైన నిర్ణయం తీసుకోకపోతే మీ మీద ఎఫెక్ట్ కాదు, మొత్తం మీ ఫ్యామిలీ మీద ఆ ఎఫెక్ట్ పనిచేస్తుంది. అందుకొరకే ఈ రాత్రి ప్రభు చెప్తా ఉన్నాడు, ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితి ఏ ఒక్కరూ మనం తెచ్చుకోకూడదు, ఆయన శిక్షకు పాత్రులు కాకూడదు. యేసు నామములో ఒక మెలుకు మనకి కలుగునుగాక. గెహజీ అనే మాటకి అర్థం ఏమిటి అని నేను చదువుతూ ఉన్నప్పుడు, గెహజీ అనే మాటకి ఏం అర్థం ఇచ్చారంటే దర్శనపు లోయ. నోట్ చేయండి, గెహజీ అనే మాటకి అర్థం ఏమిటంటే దర్శనపు లోయ. నిజంగా పేరుకు తగిన జీవితం గెహజీలో లేదు. కొంచెం కూడా దర్శనం లేనివాడిగా బిహేవ్ చేస్తూ వచ్చాడు గెహజీ. ఏలియాకు ఒక దర్శనం ఉంది, ఎలీషాకు ఒక దర్శనం ఉంది, కానీ గెహజీకి ఏ దర్శనం లేకుండా ఎలీషాను ఫాలో అవుతూ వచ్చాడు. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, మీ కుటుంబాన్ని నడిపించుట కొరకు మీకు విజన్ ఉండాలి. మీ ఇంటోళ్ళని, మీ పిల్లల్ని, మీ భక్తి జీవితాన్ని, కుటుంబ ఆరాధన జరిపించుకోవడానికి ఒక విజన్ ఉండాలి. ఒక తండ్రిగా నీకు ఒక బాధ్యతలు ఉండాలి, ఒక తల్లిగా నీకు బాధ్యతలు ఉండాలి. సో ఏ విజన్ లేకపోతే, ఏ దర్శనం లేకపోతే సో స్పాయిల్ అయిపోయిన పరిస్థితి. బైబిల్లో ఈ విధంగా చెప్పాడు మహారాజైన సొలొమోను, దర్శనం లేకపోతే, దేవోక్తి లేకపోతే జనులు కట్టు లేక తిరుగుతారు. ఈ గెహజీ జీవితంలో అనవసరమైన పరిస్థితులు గుండా వెళ్ళి ఇతడు కుటుంబం మీదే ఎఫెక్ట్ చూపించే పరిస్థితులు. ఈరోజు ఒక సేవకునిగా మీతో మాట్లాడుతున్నాను. యేసయ్య నామములో మనందరికి ఒక విజన్ దేవుడిచ్చునుగాక, ఒక దర్శనం ఇచ్చునుగాక. వాక్యంలో చాలా సందర్భాల్ని మనం అధ్యయనం చేస్తే ఉజ్జియా అనండి, కొంచెం గట్టిగా మాట్లాడాలి. ఉజ్జియా ఈయన కూడా రాజే. దేవుడు అతనికి ఆశ్చర్యకరమైన సహాయాన్ని అందించాడు. దేవుడు అతనికి ఎక్కువ కాలం పరిపాలన చేసే కృప ఇచ్చాడు. బైబిల్లో రాజుల చరిత్రలు చదువుకుంటే చాలా ఎక్కువ కాలం పరిపాలన చేశాడు ఉజ్జియా. దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం వర్ధిల్లాడు ఉజ్జియా. ఇన్ని అద్భుత రీతిగా నడిపించబడతా ఉంటే స్థిరపడిన తర్వాత మనసులో గర్వం వచ్చి చెడిపోయినట్లుగాను. అక్కడితో ఎండ్ అవ్వలేదు. యాజకులు చేసే పని ఒకటి ఉంటుంది, విశ్వాసులు చేసే పని ఒకటి ఉంటుంది. ఎవరు చేయవలసిన పని వాళ్ళే చేయాలి. తగునాని అన్నిట్లో మనం ఇన్వాల్వ్ అయిన ప్రమాదమే. అందుకే ఆవరణం వేరు, పరిశుద్ధ స్థలం వేరు, అతి పరిశుద్ధ స్థలం వేరు. రాజు కదా, రాజు ప్రజలకి న్యాయం చేసి సహాయం చేసి ఉంటే ఇంతవరకు బాగుండేది. అంత కాకుండా ఇంకొంచెం ఎక్కువ చేసి యాజకులు వేసే ధూపం తీసుకుని వెళ్ళి తానే కోపోద్రేకుడై యాజకులు చేసే పని ఆయన చేయటానికి పూనుకున్నాడు. చివరికి నొసట కుష్టి వచ్చినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. నెక్స్ట్ మిరియామక్క, ఆమె ఏమి తక్కువ ఆమె కాదు, ప్రవక్తని. ఓ మాటలో చెప్పాలంటే భక్తి
భక్తి విషయాల్లో చాలా జెన్యూన్గా భక్తి చేసిన కుమార్తె. మోషే కొరకు మంచిగా ప్రార్థన చేసింది. చాలా మంచి లక్షణాలు మిరియాములో కనబడతాయి. అయితే మోషే కూషి దేశానికి సంబంధించిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని సనుక్కుంటా గొనుక్కుంటా వ్యతిరేకంగా మాట్లాడిన కారణాన్ని బట్టి ఆమె నొసట కూడా తెల్లటి కుష్టు వచ్చింది. మళ్ళా మోషే వచ్చి ప్రార్థన చేస్తే కానీ తగ్గలేదు. చూడండి, దేవుని తీర్పు తనకు వ్యతిరేకంగా భక్తికి భిన్నంగా ప్రవర్తించినప్పుడు వెంటనే ఆ దైవికమైన తీర్పు వచ్చిన సందర్భాలు. ప్రస్తుతం నేను అనుకుంటాను, మనుషులు ఎందుకు ఇంత విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారంటే దేవుని తీర్పు ఇంకా రాకుండా కృప అడ్డుపడతా ఉంది కనుక ప్రజలు ఇంకా విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కానీ వాక్యంలో రాయబడి ఉంది, చదువుదాం ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వాక్యాన్ని చూడగలిగితే అక్కడ ఈ విధంగా రాయబడుతూ వచ్చింది. హెబ్రీయులకు రాసిన పత్రిక అండ్ 10వ అధ్యాయం 31వ వచనాన్ని ఒకసారి గమనించినట్లయితే, జీవం కలిగిన దేవుని చేతిలో పడుట భయంకరము. ఒకసారి అందరూ ఈ మాట చెప్తారా? జీవం గల దేవుని చేతిలో పడుట. మాట్లాడదాం. జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరము. అవును, ఆయన చేతిలో చాట్ ఉంది, ఆయన చేతిలో రాజదండం ఉంది. వాక్యాన్ని చూడగలుగుతాం కదా. అందుకే ఆయన చేతిలో పడితే మహాభయంకరం. చెత్తంతా ఆయన చాట చేసుకున్నాడంటే మొత్తం చెత్తంతా పొట్టంతా ఎగిరిపోతుంది, గింజలు మాత్రమే ఉంటాయి. సో వాక్యం అంటుంది, జీవం గల దేవుని చేతిలో పడుట బహుభయంకరం. అందుకే భక్తి చేస్తున్న మనము ఎక్కడ భిన్నమైన ఆత్మీయతకి, వాక్యానికి, పరిశుద్ధతకి భిన్నమైన కార్యాలు జరుగుతున్నప్పుడు వెంటనే మెలకువ కలిగి, అయ్యో ఇది కరెక్ట్ కాదు, ఒక అడుగు వెనక్కి వేసి సరైన నిర్ణయం తీసుకుని మంచి మార్గాలు నడిపించబడదాం. ఇలాంటి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. జరిగిన ఒక చిన్న చరిత్ర చెప్తాను, చిన్న మాట. నేను 2007వ సంవత్సరంలో బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాను. సేవ పిలుపు పొందుకుని ఆగస్టు 5వ తారీఖు బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాను. సరిగ్గా 1 నెల రోజులు బైబిల్ క్లాసులు జరిగినాయి. సేవ అంటే ఏంటి, సేవ ఎవరు చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎలాంటి సేవ దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు, చేసే సేవలో ఎలాంటి లోపాలు ఉండకూడదు, ఇవన్నీ బేసిక్స్. 1 నెల రోజుల్లో బైబిల్ అంతా రాదు కానీ జస్ట్ బేసిక్స్ అవన్నీ నేర్చుకుని వచ్చాను. మరలా తిరిగి ఇంకా వాక్యం నేర్చుకోవాలని ఆశ ఉంది. అప్పుడు రాయలసీమ వెళ్ళి 1 సంవత్సర కాలం ఉన్నారు. అయితే ఇక్కడ నేను ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు, గుంటూరులో ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు చాలామంది ఆయా ప్రాంతాల నుంచి ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళు పరిచయస్తులు కొంతమంది పరిచయం అయ్యారు. ఒక బ్రదర్, వారు కాకినాడ ప్రాంతం. సో వాళ్ళ పాస్టర్ గారు ఆ పిల్లోడిని ట్రైనింగ్ పంపించారు. వచ్చిన తర్వాత జస్ట్ క్లాసులు అందరూ కూర్చుంటుండేవారు. పరిచర్య జరిగేటప్పుడు ఒక 10 మందికి టీమ్గా పరిచర్య డ్యూటీ వేస్తూ ఉండేవారు. ఉపవాస ప్రార్థన 10 మందికి టీమ్గా డ్యూటీ వేస్తూ ఉండేవారు. నేను రెగ్యులర్గా రన్నింగ్ నోట్స్ రాస్తూ ఉండేవాడిని. నా నోట్స్ తీసుకుని వాళ్ళు కూడా రాసుకునేవారు. ఒకవేళ ఏదైనా మిస్ అయితే రాసుకుంటూ ఉండేవారు. అలాగే ఒక్కొక్కరు పరిచయాలు ఏర్పడ్డాయి. అప్పుడు ఆ సహోదరుడు పేరు కనుక్కున్నాను. చెప్పారు, బ్రదర్ మీరేం చేస్తూ ఉంటారంటే, నేను చదువుకున్నానన్నా, దేవుడు సేవ పిలుపుని బట్టి సేవకులతో చెప్తే నన్ను ఇక్కడికి పంపించారు, ట్రైనింగ్కి వచ్చాను నేను. సరే బ్రదర్, మంచిదే అని. ఆ తర్వాత ట్రైనింగ్ అంతా అయిపోయింది. నేను ఇక్కడికి అమలాపురం ప్రాంతానికి దర్శనంతో వచ్చేసాను. ఆ సహోదరుడు మరలా తన సొంత గ్రామానికి వెళ్ళిపోయాడు. చాలా కాలం మాకు మధ్యలో పరిచయం లేదు, ఫోన్ నెంబర్ లేదు, టచ్లో లేము. మరలా కొంతకాలం మేబీ 2019 అనుకుంటా, 2019లో అంటే
చాలా కాలం తర్వాత, ఓ 10 ఏళ్ల తర్వాత రాజమండ్రిలో సేవకుల మీటింగ్ జరుగుతూ ఉంటే 3 రోజుల కాన్ఫరెన్స్లో అక్కడికి వాళ్ళ పాస్టర్ గారితో పాటు ఆ సహోదరుడు వచ్చాడు. వచ్చిన తర్వాత మేము ఆ ప్రేయర్స్లో ఉన్నాం. ఆ భోజనశాలకు వెళుతున్నప్పుడు ఆ బ్రదర్ నాకు కనిపించాడు. అన్న మీరు వెస్లన్నే కదా? అవునన్నా. ఎలా ఉందన్న సేవ అన్నారు. బాగానే ఉందన్న, సేవ చేస్తున్నాం అని. సరే, నేను అడిగాను మీరేం చేస్తున్నారు బ్రదర్, ఎలా ఉంది మీ సేవ అంటే, లేదన్నా సేవ చేయట్లేదు అన్నాడు. అదేంటి, నాతో పాటు కదా మీరు ట్రైనింగ్ వచ్చారు, మన బ్యాచ్ 250 మంది ట్రైనింగ్ అయ్యాము. సో అందరూ మ్యాక్సిమం ట్రైనింగ్ అయిన వాళ్ళు అందరూ సేవలోనే ఉన్నారు కదా, మీరు మరలా 10 సంవత్సరాల తర్వాత కనబడ్డారు, సేవ చేయకుండా ఏం చేస్తున్నారన్న అంటే, లేదన్నా పంచాయతీ ఆఫీస్లో జాబ్ కొరకై అప్లై చేసుకున్నాను, ఒక చిన్న ఉద్యోగం వచ్చింది, ఆ ఉద్యోగం చేసుకుంటా ఉన్నాను అన్నాడు. అదేంటన్నా, సేవ పిలుపు ఉన్నవాళ్ళు పోనీ పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటా సేవ పిలుపు ఉంది కదా, మానొద్దు, దేవుని పని ఆపొద్దు, చెయ్యండి అని అంటే, లేదన్నా నాకు చాలా పెద్ద పనిష్మెంటే దేవుడిచ్చాడు అని అన్నాడు. సో ఏమైంది బ్రదర్ చెప్పండి అంటే, లేదన్నా నేను సేవలోంచి ట్రైనింగ్ అయి వచ్చిన తర్వాత సేవ చేయాలనే మనసు ఉంది, కానీ ఏదో నా మనసులో అపవాది శోధనను బట్టి నేను సేవలో ఉండలేకపోయాను, సేవ చేయలేకపోయాను. తర్వాత వివాహం అయింది, 2 పిల్లలు పుట్టారు. అందులో కుమారుడు చాలా సివియర్ కండిషన్లో ఉన్నాడు, ఇప్పుడు కూడా ప్రజెంట్ హాస్పిటల్లో ఉన్నాడు. సో నేను చాలా, మా పాస్టర్ గారు అన్నారు ఇంతమంది సేవకులు వచ్చాం కదా ప్రార్థన చేపిద్దామని చెప్తే ఇక్కడికి వచ్చాను. నా కుమారుడి యొక్క పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, పూర్తిగా అవయవాల్లో చాలా ఇన్ఫెక్షన్ వచ్చి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చి చాలా ఇబ్బందుల్లో ఉన్నాడన్నా అని. సో నేను చెప్పాను, ఇప్పుడైనా ఆ శ్రమను చూసైనా సరే దేవుడు ఈ శ్రమ నాకు ఎందుకు పెట్టాడని ఇప్పుడైనా నువ్వు పశ్చాత్తాపడి ఉద్యోగం మానొద్దులే, నీకు ఫ్యామిలీ ఉందన్నారు, పిల్లలు ఉన్నారు కదా, దానితో పాటు దేవుని పని ఆపొద్దు చెప్పాను. కానీ ఆ కుమారుడు వినలేదు. సరిగ్గా 1 నెల రోజులు హాస్పిటల్లో ఆ పిల్లోడితో చాలా సఫర్ అయ్యాడు. ఆ తర్వాత ఆ పిల్లోడు చనిపోయాడు. సో నా మనసులోకి వచ్చిన ఆలోచన ఏమిటంటే, ఎందుకు ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితి తనకు ఎదురైంది అంటే, దేవునికి భిన్నమైన కార్యాలు చేసినప్పుడు దానికి పనిష్మెంట్ తప్పదు. జీవము గల దేవుని చేతిలో పడటం అది భయంకరం. నయమాను కుష్టి విడిచిపోయిన తర్వాత ఆ కుష్టి గెహజీకి ఎందుకు వచ్చింది? ఈరోజు మీరు ఆలోచించాలి. మీ ఇంట్లో ఏదైనా శ్రమ వచ్చిందా, మీ ఇంట్లో ఏ రోగం ఏలుబడి చేసినా, ఏ కష్టం మీరు ఎదుర్కొంటున్న సఫర్ అవుతున్నా, ఫైనాన్షియల్గా ఎదురైన సమస్య కావచ్చు, బంధువుల ద్వారా ఎదుర్కొంటున్న సమస్య కావచ్చు, భర్త ద్వారా ఎదుర్కొంటున్న సమస్య, మీ ఇంట్లో ఏ సమస్య గుండా వెళుతున్నా ఆ సమస్యకి కారణం ఏంటని మీరు అక్కడ ఆగి ఆలోచించగలిగితే వెంటనే పరిష్కారం మీకు దొరుకుతుంది. గెహజీ అలా ఆగి ఆలోచించలేదు, లేనిపోని సమస్య తన ఫ్యామిలీ మీద తీసుకొచ్చాడు. కుష్ఠరోగం గురించి నిన్న విన్నారు కదా, అది ఎంత బాధ అంటే ఊరు వెళ్ళిపోతూ ఉండాలి. చాలా బాధాకరమైన పరిస్థితి, లోపల శరీరం అలా అలా తినేస్తూ ఉంటుంది. సో నేను అంటాను, మీ కుటుంబం మీద ఎవరి మీద ఏ కీడు దరికి చేరకుండా దేవుడు కాపాడునుగాక. మీ హృదయాంతరంగాలు పరిపూర్ణముగా దేవుడు తీర్చిదిద్దునుగాక. ఇప్పుడు నా ప్రశ్న, గెహజీ కుష్టి తెచ్చుకోవడానికి గల కారణాలు ఏంటి? ఇవి మైనస్గానే తనలో ఉన్న మైనస్లో చెప్తాను. ఈరోజు మనం కూడా ఇవి ఒక మేల్కొల్పని మనకి ఆ స్థితి రాకుండా కాపాడబడటం కొరకే కొన్ని మాటలు విందాం. ఓకేనా? చదువుదాం. మొదటి మాట, ప్రశ్న ఇలా నోట్ చేసుకోండి. గెహజీ కుష్టి రోగం తెచ్చుకోవడానికి గల కారణాలు ఏమిటి? ఓకే, చదువుదాం. మొదటి మాట, రాసుల 2వ పుస్తకం 5వ అధ్యాయం 20వ వాక్యాన్ని చూద్దాం. అంతటా దైవజనుడైన అమ్మ, పిల్లలు కలిగిన తల్లులు ఒక్కసారి చూడండి పిల్లల్ని. రాసుల 2వ పుస్తకం 5వ అధ్యాయం 20వ వాక్య భాగం.
అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహాజీ సిరియనుడైన ఈ నయమానును తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించటానికి నా యజమానుడికి మనసు లేదు. కానీ యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకుని పోయి అతన్ని కలుసుకుని అతని దగ్గర నుంచి ఏదైనా తీసుకుందని అనుకుని. మొదటి మాట గురి తప్పిన గెహాజీ అనండి. మాట విన్న నయమాను భలే ఉంది కదా. గురి తప్పిన గెహాజీ. నిజంగానే గెహాజీ జీవితాన్ని చూస్తే గురి తప్పిపోయాడు. గోల్ ఎలీషాతో పాటు అడుగు పెట్టినప్పుడు ఆ గోల్ వేరు ఆయనకి. శిష్యుడంటే, అపోస్తులంటే, సేవలో ఎవరైనా అడుగు పెట్టారంటే వాళ్ళ గోల్ వేరేగా ఉంటుంది. లోకం గురించి ఏమి ఆలోచించుకోరు వారు. కానీ గెహాజీ ఇక్కడ గోల్ మారిపోయింది. ఏమంటున్నాడు తెలుసా? నయమాన్ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి, నా యజమానుడికి మనసు లేదు అంటే మా గురువు గారికి మనసు లేదు. నేను అంటాను, మీ గురువు గారికి మనసు లేని దాని మీద నీకెందుకు మనసు? మాట్లాడరా మీరు? హల్లెలూయా అని చెప్పరా? స్తోత్రం అని కూడా మాట్లాడరా? ఏమో మీరు సీరియస్గానే కనబడుతున్నారు. గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. నేను అంటాను కదా, మీ నాన్నకి మనసు లేనప్పుడు ఒక కొడుకుగా నీకెందుకు? గురువు గారికి లేనప్పుడు నీకెందుకు? ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, మా గురువు గారికి మనసు లేదు, నేను మాత్రం తెచ్చుకుంటాను. అందుకే గోల్ మారిపోయింది. నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు మా క్లాస్ టీచర్, ఇప్పటికీ ఉన్నారు ఆయన, గోల్ పెట్టుకుని చదువుకోనన్నా అని చెప్తా ఉండేవారు. క్లాస్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్, ఈ గోల్ ఉంటే కనీసం ఫస్ట్ క్లాస్ అయినా వస్తుంది. ఇప్పుడు గెహాజీకి నేను అదే ప్రారంభంలో చెప్పాను, దర్శనం పేరైతే దర్శనం అని ఉంది, కానీ ఎలీషా మించి సేవ జరగాలి ఈయనకి. కానీ అసలు సేవలోనే కనుమరుగైపోయిన పరిస్థితి గెహాజీకి ఎందుకు వచ్చింది అంటే గోల్ మారిపోయింది, గురి తప్పిపోయింది. ఈరోజు ఇక్కడ కూర్చున్న సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, మీ కుటుంబాలు కావచ్చు, ఎవ్వరు కూడా మీరు ప్రారంభంలో దేవుని సన్నిధిలో అడుగుపెట్టినప్పుడు, విశ్వాస జీవితంలో అడుగుపెట్టినప్పుడు మీ గోల్ తప్పించడం కొరకు సాతానుగాడు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. నా గోల్ తప్పించడం కొరకు మా ఇంట్లో ఎన్ని శోధనలు మాకు వచ్చినాయో, మరణపు సంబంధమైన సంఘటనలు కూడా మా కుటుంబంలో జరిగినవి. మా నాన్నగారు చనిపోయినప్పుడు నేను అనుకున్నాను, నేను సేవ చేయలేను. ఎందుకంటే ఒక్కగానొక్క కొడుకుని ఎంతో ప్రేమ చూపించేవాడు, ఏది కావాలన్నా తీసుకొచ్చేవాడు చదువుకునే సమయాల్లో. అలాంటి తండ్రిని కోల్పోయినప్పుడు నేను ఎందుకు సేవ చేయాలి? ఇక నేను సేవ చేయకూడదు, నా వల్ల కాదు సేవ అని అనుకొని గదిలో ఒంటరిగా ఏడుస్తూ ఉంటుంటే, విలియం కేరీ అనే ఒక పుస్తకం నా సెల్ఫ్లో ఒక బుక్లో ఉంటే, ఆ రోషం కలిగిన సేవకుడు అనే ఆ పుస్తకం నన్ను సేవలో మరలా నిలబెట్టింది. అంటే గోల్ తప్పించడానికి మన ఇంట్లో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి, శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కానీ గోల్ తప్పిపోకూడదు. ఈరోజు నా ప్రార్థన, గురి తప్పిపోతే శిక్షకు పాత్రుడైన గెహాజీ మీ ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితమా, భక్తి జీవితమా, సేవా జీవితమా, ఎంతకాలం దేవుడు మనకి ఆయుష్ ఇచ్చాడు అంతకాలం ఆయన పని చేసి ఆయన దగ్గరికి వెళ్ళటానికి గురి తప్పిపోకుండా దేవుడు కృప చూపునుగాక. కొంచెం గట్టిగా ఆమేనంటారా? గోల్ తప్పిపోకూడదు. పౌలే అంటారు కదా, నేను గురి చూడని వాని వలె పరిగెత్తట్లేదు. ఒకేలా అనేకులకి నేను ప్రకటించిన తర్వాత నేను భ్రష్టున్నైపోతానేమని నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను. ఉపవాసాలు మీకోసం కాదు, సేవకులుగా మేమెక్కడ తప్పిపోకుండా ప్రభు కాడి సంపూర్ణంగా చేయటం కొరకు ఒక వంతు, మరొక వంతు సంఘం కట్టబడాలి, విశ్వాసులు కాపాడబడాలి.
గోల్ ఎక్కడ మారలేదు పౌలుకి. నా ప్రార్థన యేసయ్య అలాంటి కృప మనకు అనుగ్రహించునుగాక. చూడండి, వాక్యంలో కొన్ని ఉదాహరణలు మీకు చదివిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:14, 3:17 ఈ రెండు రిఫరెన్స్లు నోట్ చేసుకోండి. 3:14, 17. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలిగే బహుమానం పొందాలని గురి యొద్దకే గురి యొద్దకే పరిగెడుతున్నాను. అక్కడ మాట్లాడిన పై వచనాలు చూస్తే ఇదివరకే నేను పొందుకున్నాను అనుకోవట్లేదు. ఒకటి చేస్తున్నాను, వెనకున్నవన్నీ మర్చిపోయాను. అంటే మన గోల్ ముందుకు వెళ్ళాలంటే వెనుకున్నవన్నీ మర్చిపోవాలి. నువ్వు ముందున్న సిలువ చూడాలి, ముందున్న సింహాసనం చూడాలి, ముందున్న కిరీటం చూస్తే నీ గోల్ అర్థమవుతుంది. ఒకేలా నీ జీవితంలో వెనుకున్నవంటే అవమానం, వెనుకున్నవంటే నిందలు, వెనుకున్నవంటే బాధలు, వెనుకున్నవంటే ప్రతికూలమైన పరిస్థితులు, వెనుకున్నవన్నీ నిన్ను వెనక్కి లాగుతుండే. వెనుకున్నవన్నీ మర్చిపోవు. ముందున్న గోల్ చూస్తే తప్పకుండా రీచ్ అవుతావు. యేసు నామములో నీకు బహుమానాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. ఇక్కడ పౌలు అంటారు, నేను ఉన్నతమైన పిలుపు కలిగే ఆ బహుమానం కొరకే గురి వద్దకే పరిగెడుతున్నా. పరిగెత్తిన ఆయన ఏమంటున్నాడు? 17వ వచనంలోకి వచ్చినప్పటికి ఏమంటున్నాడు చూడండి. 17వ వచనం, నా ప్రియ సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకోండి. నేను గోల్ ఉంది కదా నాకు, మీకు కూడా గోల్ ఉండాలి. మేము మీకు మాదిరి చూపించాం కదా, నడుచుకున్న వారిని అలాగా మాదిరి చూపించిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళని మీరు గోల్ మేము మీ ముందు ఒక గోల్గా కనబడుతున్నాం. అయితే మాకన్నా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా మీకు గోల్గా ఉన్నారు. అలాంటి వాళ్ళని మీరు గోల్ పెట్టుకోండి, ఖచ్చితంగా మీరు రీచ్ అవుతారు. కుడి చేతులు పైకి అందరూ ఒకసారి హల్లెలూయా చెప్తారా? అంటే కొన్నిసార్లు మన గోల్ తప్పిస్తున్నప్పుడు వెంటనే మీ మనసులోకి ఏమో చేయాలంటే, అయ్యో మనకన్నా ఎక్కువ నిందలు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, మనకన్నా బాధలు భరించిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళే ఎలా నిలబడ్డారు, వాళ్ళే చక్కగా ముందుకు వెళ్ళిపోతున్నారు కదా, సో మేమెందుకు వెనక్కి వెళ్ళాలి అని అనుకుని మరలా ఆ గోల్లోకి వస్తే ప్రభు మనల్ని అద్భుతంగా నడిపించునుగాక. హుషారుగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. సో ఎవరైనా ఒక పిల్లోడు వస్తే బాగుంటుంది. పిల్లోడు అంటే ఎవరు? పిల్లోడు వస్తే బాగుంటుంది. రా బాబు పిల్లోడా, బర్రా పర్లేదు, త్వరగా రావాలి. ఒకసారి అందరూ హల్లెలూయా అని చెప్పండి. వాటర్ బాటిల్ తెచ్చుకో, తాగటానికి కోసం కాదు, మ్యాజిక్ చేయటానికి అసలే కాదు. 2 చేతులతో పట్టుకో, ఇలా పట్టుకో. ఓకే, వీడు యుద్ధంలో ఓడిపోయిన మనిషి. ఎవరైనా మాట్లాడాలి. యుద్ధంలో ఓడిపోయాడు. రాజుగారు తీసుకెళ్ళి ఇతన్ని జైల్లో పడేశాడు. జైల్లో ఉన్నావా? మరి ఏంటది డిప్ కటింగ్ ఏజరు సమ్మరా? జైల్లో ఉన్నాడు. సో రాజుగారు బాధ కలిగి, ఎవరికైనా బాధ ఉంటుంది, ఎందుకు వీడు 2 రోజులు జైల్లో ఉంటాడు, ఎంతకాలం బాధపడతాడు అనుకుని 2 నెలలు ఉంచాడు. ఉంచిన తర్వాత చూసుకుని దయ కలిగి జాలి కలిగి దగ్గరికి వచ్చాడు. ఒక పని చేస్తున్నాను, నీకు యుద్ధంలో ఓడిపోయేవని తీసుకొచ్చి జైల్లో పడేశారు, నేను నిన్ను విడుదల చేయబోతున్నాను. అయితే 1 కండిషన్, ఇక్కడి నుంచి అదిగో కిమ్స్ హాస్పిటల్ ఉంది కదా, అక్కడ వరకు ఈ కుండలో నిండా నీళ్లు పెట్టాను, ఈ బాటిల్ నిండా నీళ్లు నింపాను, దీన్ని నీవు ఇక్కడి నుంచి అక్కడ వరకు మోసుకుని వెళ్ళాలి, పొరపాటున ఒలిగిపోకుండా నువ్వే చూసుకోవాలి అని చెప్పి, ఇదిగో నీ కుడివైపున ఉన్నారే, ఒకసారి కుడివైపున ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి అయ్యా, వాళ్ళు నిన్ను ఎంకరేజ్ చేస్తావు, చేతులు ఎత్తుండండి పర్లేదు, ఎంకరేజ్ చేస్తావు. నువ్వా కిమ్స్ హాస్పిటల్గా వెళ్ళిపోతావు, రీచ్ అయిపోతావు అని నేను ఎంకరేజ్ చేస్తారు. అలాగని ఆ లొంకు చూడకు, దించండి అయ్యా. ఎడం వైపున ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి అమ్మ. వీళ్ళు నిన్ను
డిస్కరేజ్. నువ్వా వెళ్తావా, మోయగలుగుతావా, నీళ్ళు అలక్కుండా కట్టుకెళ్తాడంటే ఈ మనిషి అని డిస్కరేజ్ చేస్తారు. కాబట్టి ఎంకరేజ్ చేసే వాళ్ళని చూడొద్దు. చెప్పండి, డిస్కరేజ్ చేసే వాళ్ళని. నీకు గోల్ ఉంది, ఏంటది? గురి యొద్దకు, ఎర్రవంతున గురి యొద్దకు, కిమ్స్ హాస్పిటల్ వెళ్ళాల్సిన, రీచ్ అవ్వాల్సిన ప్లేస్ ఉంది. అక్కడికి ఆ గోల్కి వెళ్ళాలి. అందుకే పౌలు అంటాడు, విశ్వాసమునికి కర్త దాన్ని కొనసాగించు యేసు వైపు చూడు, ఓపికతో నువ్వు పరిగెత్తగలుగుతావు. చప్పలు కొడుతావు. సరే, యేసుకి మహిమ చెల్లిద్దామా గట్టిగా, హల్లెలూయా. సో నువ్వు ఎప్పుడైతే గోల్ని చూస్తావో నీ గురి తప్పిపోదు. కానీ నీ గురి తప్పించడానికి ఎన్నో ఎదురవుతాయి, ఖచ్చితంగా ఎదురవుతాయి. శ్రమలు రావచ్చు, శోధనలు రావచ్చు, ఇబ్బందులు కలగవచ్చు, కానీ నీ గోల్ మాత్రం తప్పిపోకూడదు. పౌలు అదే అంటున్నాడు, నేను గురి వద్దకు పరిగెత్తాను, ఒక ఉన్నతమైన బహుమానాన్ని సంపాదించాను. నన్ను మీరు మాదిరిగా పెట్టుకోండి. నేను మాత్రమే కాదు, నాకులాగా అనేకులు మాదిరిగా ఉన్నవాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. వాళ్ళని రీచ్ అవ్వండి, అప్పుడు మీరు ఎక్కడ ఓడిపోరు. మన దేవుడు వాటిమి ఎరగని మహనీయుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు గురి తప్పిపోవద్దు. గెహజీలో ఉన్న ఫస్ట్ మైనస్, మొదటి మాట ఏంటంటే గురి తప్పిపోయిన గెహజీ. పరిగెడతా వచ్చాడంట, నయమాను వెనకాల పరిగెత్తాడంట. నేను అడుగుతున్నాను, నీ పరుగు దేనికోసం? నీ పరుగు దేనికోసం? బైబిల్లో పరిగెత్తిన వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు కదా. జకయా దేనికోసం పరిగెత్తాడు? యేసయ్యను చూడాలి. అబ్రహాం, నీ పరుగు దేనికోసం? నా ఇంటికి 3 మనుషులు వచ్చారయ్యా, వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలి. అద్భుతంగా పరిగెత్తిన వాళ్ళు ఉన్నారు. కానీ నయమాను వెంట ఈ గెహజీ పరిగెత్తి గోల్ మారిపోయాడు. ఈరోజు ఆత్మీయ జీవితాన్ని మరలా నూతనపరచునుగాక. చూడండి, ఇందులో గురి తప్పిపోయిన ఇంకొక వ్యక్తిని కూడా పరిచయం చేస్తాను. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15-16 వాక్యాలు. తిన్నని మార్గం విడిచి బేయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గాన్ని బట్టి త్రోవ తప్పిపోయారు. ఆ బిలాము దుర్నీతి వల్ల కలిగే బహుమానాన్ని ఆశించి ప్రేమించాను. అయితే తాను చేసిన అతిక్రమ నిమిత్తం అతడు గద్దింపబడెను. ఓకే, చూడండి, ఈ సందర్భాలను బట్టి మనం చూడగలిగితే ఇక్కడ బిలాము, గురి తప్పిపోయిన మరొకడు కనబడుతున్నారు మనకి. బిలాము మంచి ప్రవక్త అని చెప్పుకోవాలి ఒకప్పుడు. కానీ ఈ బిలాము ముందు బాగానే ఉన్నాడు. బాలాకు, మోయాబు రాసిన బాలాకు వచ్చి అంటాడు, ఈ భూతలమంతా విస్తరించిన ప్రజలు ఉన్నారు, ఇశ్రాయేలు, వాళ్ళను శపించాలి, నేను నీకు బహుమానం ఇస్తాను అంటాడు. బిలాము, పొర్రపాటు నేను శపించినయ్యా అన్నాడు. సరే, ఈ మనిషి ఒక్కడే వెళ్తే సెట్ అవుదని మరలా కొంతమంది బ్యాచ్ని పంపించాడు. అయినా నేను వెళ్ళి శపించను. మరి ఏమైందో తెలియదు, మనసు మారిపోయి వెంటనే ఆశించి వాళ్ళని శపించడం కొరకు ప్రయాణమే వెళుతూ ఉంటుంటే గాడిద బయలుదేరి వెళ్తూ ఉంది. గాడిద మీద ఎక్కి ప్రయాణం వెళ్తున్నాడు. వెళ్ళే దారిలో యెహోవా దూత కత్తి పట్టుకుని రెడీగా ఉన్నాడు. నేను అనుకుంటాను, గాడిదకి కనపడ్డాడు కానీ దేవుని దూత ఈ మనిషికి మాత్రం, గాడిద మీద ఉన్న మనిషికి మాత్రం కనపడలేదు దేవుడి దూత. ఎందుకంటే అంత మసమసకే కనపడుతుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. అంత గోల్ మారిపోయింది. బిలాము కత్తి పట్టుకొని ఉంటే గాడిద రూట్ మార్చింది. తప్పిద్దాము, తన యజమాని ఎలాగైనా సేవ్ చేద్దామని రూట్ మార్చింది, పొలంలోకి తీసుకెళ్ళింది. అరే, ఎప్పుడు బాగానే వెళ్ళి గాడిద ఇప్పుడు రూట్ మార్చింది ఏంటని అప్పుడు కూడా ఆలోచన రాలేదు. అప్పుడు కూడా ఆలోచన రాకపోతే కోపం వచ్చి కొడుతున్నాడు గాడిదని. మరలా ద్రాక్ష తోటలో తీసుకెళ్ళింది. ఇటుపక్క గోడ అలాగ వెళ్తూ ఉంటుంటే కోపం వచ్చి, ఇంకో నా చేతులు కానీ కత్తులు చంపేతానన్నాడు.
ఇలా గోడ నానించింది, కింద పడ్డాడు. ఎప్పుడు నీ దానినైనా మొదలుకొని ఎప్పుడైనా నేను నీకు వ్యతిరేకంగా మాట్లాడానా? ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడ తీసుకెళ్ళాను. కానీ ఇప్పుడు ఎందుకు తీసుకెళ్తున్నాను? ఇంకో దేవుడు నాకు ప్రత్యక్షమే, దేవుడు దూత ప్రత్యక్షం ఇలా ఉంది. వెండే ఈ మనిషి ఎంత చెప్పినా వింటలేదు బిలాం. వాక్యంలో మనం చూస్తాం కదా, దేవుడంట గాడిదకి వాక్కిచ్చాడంట. స్తోత్రం చెప్పండి. నేను అనుకుంటాను దేవుడికి, ఆయనకి ఎవ్వరు, ఓ మాటలో చెప్పాలంటే ఆయనకి ఎవ్వరు తక్కువ లేరంట. ఆమెనండి. సందర్భం వస్తే గాడి చేత కూడా మాట్లాడించుకుంటాడు ఆయన. బైబిల్లో చూడండి, పక్షుల చేత, బైబిల్లో చూడండి చెట్లు చేత ఆయన పనులు జరిగినవి. దేవుడి పని ఎప్పుడూ ఆగదు. ఆమేన్. సో బిలాముకి ఎలాగైనా బుద్ధి చెప్పడం కొరకు గాడిదతో మాట్లాడించాడు. సో నేను అంటాను, ఒక్కొక్కసారి మన జీవితాల్లో కూడా, విశ్వాస జీవితంలో, పరిచర్యలో కొన్నిసార్లు రూట్ మారిపోతూ ఉంటుంది. వెంటనే మీకు అర్థం అవ్వాలి, అయ్యో నా విజన్ అది కాదు, దేవుడు నన్ను నడిపించిన విధానం అది కాదు, అలా వెళ్ళకూడదు, మరలా బ్యాకప్, మరలా వెనక్కిరా, నూతన పరచబడు, యేసు నామములో నీ మీదకి దైవ కృప వచ్చునుగాక, పరిశుద్ధాత్మని కృపలో నిన్ను నడిపించునుగాక. ఆ తర్వాత బిలాము మరలా దేవుడు దర్శనాన్ని పొందుకుని ఒక అద్భుతమైన ప్రవచనాలు ప్రవచించాడు బిలాము. తెలుసా మీకు? యాకోబులో నక్షత్రము, ఆ ప్రవచనం ఎవరు చెప్పారనుకుంటున్నారు? బిలామే చెప్పాడు. యాకోబులో నక్షత్రం ఉదయించడం అంటే అది యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకను గురించి అద్భుతమైన ప్రవచనాలు చెప్పాడు. తర్వాత యాకోబు నీ నివాసములు రమ్యమైనవి, ఇలాంటి ప్రవచనాలన్నీ బిలాము చెప్పాడు తర్వాత. సో నా ప్రార్థన, ఒకవేళ మీ విశ్వాస జీవితంలో భక్తి చేసి నూతన పరచబడి దైవికమైన క్రమంలో సాగిపోతున్న మిమ్మల్ని గురి తప్పించడానికి ఎన్నో అడ్డుల ఆటంకాలు మీకు వస్తే గురి తప్పిపోవద్దు. మీకు గోల్ కలిగిన, ఒక చక్కని దర్శనం కలిగిన మాదిరి ఉన్నవారిని గోల్ పెట్టుకోండి, నడిపించబడండి. యేసయ్య కృప మీ మీద ఉండునుగాక. రైట్. రెండో మాట, గేహజీకి కుష్టి రోగం తెచ్చుకోవడానికి గల కారణం ఏంటి అంటే, సెకండ్ వన్, రాజుల 2వ పుస్తకం 5వ అధ్యాయం 22వ వాక్యం. నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యుల్లో, నాయన మైక్ పెట్టు, 2 యవనస్తులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి, నీవు వారి కొరకు 2 మనుగులు వెండి 2 దుస్తులు దయచేయమని సెలవిచ్చుచున్నాడు. చూడండి అక్కడ ఏమని రాయబడిందంటే, నా యజమానుడు నా చేత వర్తమానం పంపించాడా చెప్పండి? ఎలీషా నయమాన్ని పంపించాడా? లేదు. సో రెండవది, అబద్ధికుడైన గెహజీ అనండి, కొంచెం గట్టిగా మాట్లాడాలి, అబద్ధికుడైన గెహజీ. సో మీ జీవితంలో కూడా మీరెక్కడ వర్క్ చేస్తున్నారో, మీరెక్కడ పని చేస్తున్నారో, మీ వాండర్ గారు తర్వాత ఇంకెవరైనా వింటున్నారా నా మాటలు? మీరు ఏ కంపెనీలో పనిచేస్తున్నారో, ఎక్కడ వర్క్ చేస్తున్నారో, ఏ మేస్త్రి దగ్గర పనిచేస్తున్నారో, లేకపోతే ఏ వాండర్ దగ్గర పనికి జాయిన్ అయ్యారో, ఏ గురువు దగ్గర పనిచేస్తున్నారో, వారే తర్వాత ఇంకెవరైనా మీకు. మీ బాస్ని మీరు మర్చిపోకూడదు. ఆయన చెప్తేనే మీరు చేయాలి. ఎందుకంటే ఆయన మీకు యజమానుడు కాబట్టి, మీకు ఒక పద్ధతి, మీకు పనాప్ చెప్పాడు కాబట్టి, మిమ్మల్ని నమ్మి మీ చేతిలో పెట్టాడు కాబట్టి, ఖచ్చితంగా ఆయనకి లోబడి చేసుకుంటే ఆయన దయ మీ మీద ఉంటుంది. సరే మంచిగా చేసుకుంటున్నాడులే, ఇంకా ఇతన్ని డెవలప్ చేద్దాం, ఏదైనా కష్టం వచ్చినా కొంత సహాయం చేసి నిన్ను పైకి తీసుకురావడానికి ఆయన ప్రయాసపడతాడు. వాండర్ గారికి ఎప్పుడు మనం వ్యతిరేకమైన పనులు ఎప్పుడు చేయకూడదు. ఇక్కడ ఎలీషా దగ్గర ఉన్నాడు కానీ ఎలీషా చెప్పలేదు, నాకు అది తీసుకురాని ఏం చెప్పలేదు. కానీ ఈయనే ఓన్ క్రియేట్ చేసుకుని, నా యజమానుడికి ఇది కావాలి, నా చేత వర్తమానం పంపించాడని కొంచెం చెప్పుకుని అక్కడ అబద్ధం చెప్పాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, చాలామంది
మంచి మంచి స్థలాల్లో పనిచేస్తున్న బిడ్డలుగా షమ్మాలో సాగిపోతున్నారు. అది గవర్నమెంట్ ఉద్యోగమైనా ప్రైవేట్ ఉద్యోగమైనా చిన్నదైనా సరే, మీ యజమానుడు మిమ్మల్ని నమ్మి మీకు ఆ పని అప్పగించినప్పుడు ఆయన దగ్గర మీరు నమ్మకత్వాన్ని సంపాదించుకోండి. మీ ఓనర్ చెప్పలేనిది ఏది కూడా చేయొద్దు, చేసి ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టుకోవద్దు. చాలా స్థలాల్లో ఎందుకు వాళ్ళకి ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితులు ఎదుర్కొన్నారంటే, వాళ్ళు ఓనర్ కన్నా వీళ్ళు ప్రయత్నాలు చేసి కష్టం తెచ్చుకున్నట్లుగా చూస్తాం. నేను కొన్ని సందర్భాల్ని మీ ముందుకు తీసుకొస్తాను. ఎందుకు అనంటే వాక్యానికి అనుబంధం కాబట్టి వాటిని చెప్తే మీకు అర్థమవుతుంది. దేవుని పరిచర్యలో కొనసాగించబడుతున్న నా దగ్గర ఒక 4 సేవకులు పరిచర్యలో కొనసాగించబడుతున్నారు. ఈ పిల్లలు చక్కగా సేవకు వచ్చారు, పరిచర్య నేర్చుకున్నారు, దేవుని పనులు చేసుకుంటూ పోతున్నారు. నేను చాలామందిని గమనిస్తూ ఉన్నాను సేవలో, ఇక్కడ కానీ ఎక్కడికైనా వెళుతున్నప్పుడు కానీ. వీళ్ళు ఇంకా రాలేదప్పటికి సేవకి, వీళ్ళు ఇంకా రాకముందే ఒక తమ్ముడు ఇంకొక స్నేహితుడిని తీసుకుని నా దగ్గరికి వచ్చారు. అప్పుడు మన పాత మందిరం ఉంది, 2018, 15, 16 ఆ సంవత్సరాల్లో. ఇంకా అప్పటికి శ్రావణాన్ని కూడా సేవకు రాలేదు. ఒక ఆయన వచ్చి అన్నాడు, అన్న నన్ను ట్రైనింగ్ పంపిస్తారా అని అడిగాడు. నేను అన్నాను, ట్రైనింగ్ అంటే వెళ్ళి వచ్చేయటం కాదన్న, ఒకవేళ నీకు సేవ చేయాలని మనసు ఉంది కదా, 1 సంవత్సరం ఇక్కడ నా దగ్గర ఉండు. సేవ అంటే ఏంటో, పరిచర్య అంటే ఏంటో, విశ్వాసాలు అంటే ఏంటో అన్నీ నీకు అర్థమవుతాయి. 1 year ఉన్నప్పటికీ అంత మొత్తం అర్థమైపోతుంది నీకు. అప్పుడు నువ్వు సేవలో ఉండగలవో లేదో అప్పుడు నీ నిర్ణయాన్ని బట్టి ట్రైనింగ్కి వెళ్ళొచ్చు. ఏమీ తెలియకుండా వెళ్ళిపోయి కూర్చుని వచ్చేసి ఇబ్బంది పడొద్దు అని చెప్పారు. అలాగా చెప్తే ఆ మాట అతనికి నచ్చలేదు. స్తోత్రం అనండి. మంచి చెప్తే నచ్చదు కదండి, నచ్చలేదు ఆయనకి. నచ్చకపోతే నన్ను కాదనుకుని వేరే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయి, అన్న నేను పలానా చోటుకి ట్రైనింగ్ వెళ్ళాలి, అప్లికేషన్ ఇవ్వండి అని అంటే సరే అనుకుని ఆయన ఇంకా ఏమి మంచి చెడ్డలు ఏం ఆలోచించకుండా అప్లికేషన్ ఫిల్ చేయించి ట్రైనింగ్ పంపించేశాడు. వెళ్ళొచ్చాడు. 1 రోజులు ట్రైనింగ్ అయిపోయింది. తిరిగి వచ్చిన వెంటనే సంఘం పెట్టేయాలని మనసు వచ్చింది. స్తోత్రం చెప్పండి. ఏమండి, డాక్టర్ అయిపోయిన వెంటనే ప్రాక్టీస్ ఉండాలి కదా, ఉండాలి వద్దా? మీకు ఇలాంటి చిన్న చిన్న ఉదాహరణలు చెప్తే బాగా అర్థమవుతుందో సరే హల్లెలూయా చెప్పండి. ఇలాగే ఒక ఆయన కొత్తగా ట్రైనింగ్కి వెళ్ళి వచ్చాడంటే వేడిలో ఉంటాడు కదా, కొత్తగా అంటే కొత్తగా సైకిల్ వచ్చినోడికి ఎలా ఉంటుంది చెప్పండి, కొత్తగా బండి నడిపినోడికి ఎట్లా ఉంటుంది చెప్పండి. అసలు దున్నేయాలి, మామూలుగా ఉండదు. అసలు వచ్చినండి ఎవరో వాళ్ళ అరుగు మీదకి ప్రార్థన చేయించుకోవడం, కొత్తగా ట్రైనింగ్ వచ్చి ప్యాష్గా కదా అనుకుని అరుగు మీద ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారండి. పాపం వాళ్ళు ఎప్పుడు చూడలేదు, ఈయన ఎవరో కొత్త వాళ్ళు. పాపం ఆవిడ వచ్చిన ఆవిడ కొంచెం హెవీ సైజులో ఉంది, చాలా లావుగా ఉంది. యేసు నామములో మగపిల్లోడు పుట్టునుగాక ఆమేన్. ఆవిడ బాధపడుతుంది, అయ్యా నాకు కడుపు ఉబ్బసంతో బాధపడుతూ వచ్చాను అయ్యా, నేను నాకు మగపిల్లోడు పుట్టాలండి అంటే ఆవేశంలో ఏదో చేస్తాడో ఆయనకి తెలియట్లేదు. ఇప్పుడు ట్రైనింగ్ అయింది, వచ్చేసినండి, ఏం చేయాలా? కనీసం కొంతకాలం నలిగి అసలు ఏంటని తెలుసుకుంటే బాగుంటుంది కదా. ఏమీ లేకుండానే వెళ్ళి ఒక చిన్న షెడ్ ఒకటి వేసి, తనకి సర్కిల్ ఉండే కదా, మరి ఇప్పుడు అన్నీ వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి కదా, నేను చర్చ్ కట్టాను అలా మొత్తం మీద ఫ్రెండ్స్ ద్వారా ఏదో మొత్తం మీద ఫోన్పే గూగుల్ పే అన్నీ వచ్చేసినాయి కదా. అలాగా అసలు ఎవరు లేరు, చర్చ్ కట్టేసాడు. స్థలం కూడా ఎవరో తీసుకున్నాడు లీజ్కి. చక్కగా ప్రార్థన పెట్టి వాళ్ళ స్నేహితులందరిని గ్యాదర్ చేసి నడిపిస్తూ ఉన్నాడు. ఎంతకాలం? సరిగ్గా సంవత్సర కాలం బాగానే నడిచింది. 5, 6, 7, 5, 6, 3, 1 అలా డౌన్ అయిపోతుంది. January 1 అసలు ఎలా ఉంటుంది పండగ వాతావరణం చెప్పండి మనకి. January 1 తారీఖున ప్రార్థనలో ఉండాల్సిన మనిషి
వెళ్ళిపోయి ఇంటి దగ్గర పని చేసుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎందుకని? అదే ప్రభు మాట్లాడుతాడు, దైవికమైన క్రమం ఒకటి ఉంటుంది. ఓనర్ గారికి నచ్చలేని ఏది మనం చేయకూడదు. కాబట్టి దేవుడు మిమ్మల్ని దర్శించునుగాక. దీంట్లో అనుబంధంగా అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం 4వ వాక్యం చూద్దామా? అపోస్తులు 5:4 చదవండి అయ్యా. అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, అది నీ దగ్గర ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై అమ్మేసినప్పుడు కూడా నీదే కదా. ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకుంటున్నావు? నువ్వు మనుషులతో కాదు, నీవు మనుషులతో కాదు దేవుడితోనే అబద్ధం ఆడితివి. ఈ సందర్భం మీకు బాగా తెలుసు. ఇద్దరు దంపతులు, భార్య భర్తల కుటుంబం. వాళ్ళకు ఒక పొలం ఉంది. ఆ పొలాన్ని అమ్ముకున్నారు. వాళ్ళదే అది. అమ్మిన తర్వాత కూడా వచ్చిన డబ్బులు కూడా వాళ్ళే. నేను అనుకుంటాను, సంఘంలో వీళ్ళిద్దరు ఎంత ఐక్యంగా ఉన్నారండి బాబు. భార్య భర్తలు ఒకే మాట మీద ఉన్నారు. ఏ విషయంలో చెప్పండి? అబద్ధం ఆడే విషయంలో ఇద్దరు ఒకే మాట మీద గట్టిగా నిలబడ్డారు. అసలు పొలం అమ్మారు, కానుక తీసుకొచ్చి సేవకుడైన పేతురు చేతిలో పెట్టారు. పేతురు పాస్టర్ అన్నాడు, ఒకటే అన్నాడు, కానుక తీసుకుని ఇచ్చిన ప్రభా, వీళ్ళు అమ్మిన దాంట్లో కూడా కానుక ఇచ్చారు ప్రభా, ఈ రోజుల్లో ఎవరున్నారు ప్రభా ఇలాగా? ఏసయ్య సొండ్రి అని అనలేదు ఆయన. ఏమి అసలు ఇంతకే అమ్మావా అని అడిగాడు. అవునండి, ఫిక్స్డ్, అసలు కరెక్ట్గా ఉంటుందండి మంది. అసలు ఏమనుకున్నారండి? ఇంతకే అమ్మానండి. అప్పుడు అంటాడు, ఎందుకయ్యా దేవుడితో నువ్వు అబద్ధం ఆడతావు? ఎందుకయ్యా నువ్వు అలా మోసం చేస్తావు? మనుషులతో కాదు, నువ్వు దేవుడితో అబద్ధం ఆడవు కనుక అని చెప్పిన వెంటనే మనోడు సంగతి అవుట్. ఈ లోపల భార్య అనుకోండి, పొద్దున్న వెళ్ళాడు పాస్టర్ గారు కానుక ఇచ్చొస్తున్నాడు, లింగి పంచి మీద వెళ్ళాడు, ఇంకా రాలేదు. అసలు ఏం చెప్పలేదు, టీ కూడా తాగలేదు, టిఫిన్ కూడా ఇల్లు వస్తున్నా మనిషి ఇంకా రాలేదండి. ఓ గిరగిర తిరిగేస్తుంది నిన్ను చుట్టూ, రావట్లేదు. సరే మొత్తం మీద ఆవిడ రెడీ అయిపోయి గబగబ వచ్చేసింది. ఏమంటే మా ఆయన ఎక్కడున్నా అడగట్లేదు. వచ్చిన వెంటనే పాస్టర్ గారు అన్నాడు, అమ్మ ఇంతకే అమ్మ పొలం? అవునండే. అసలు తేడా ఉండదండి, మన మాట ఇక అసలు తేడా ఏముండదండి. అంటే నేను అనుకుంటాను, భార్యాభర్తలు ఇద్దరు అబద్ధాన్ని, అందుకే పెద్దోళ్ళు అంటారంట, అబద్ధం ఆడితే అతుక్కున్నట్లు ఉండాలంట. ఎలా ఉండాలంట? నేనంటాను, ఆ అబద్ధం ఎప్పుడైనా అబద్ధమే, అతుక్కున్నట్టు ఉండడం కాదు. ఇప్పుడు దారానికి ముడేసాం అనుకోండి, ఆ ముడి ఎప్పుడు చూసినా ముడిలాగే కనబడుతుంది. అబద్ధమే. ఇద్దరు ఒకే మాట మీద ఉన్నారు. విచిత్రం చెప్పనా, ఆ లైన్ని పాతి పెట్టిన వాళ్ళు ఇంకా అప్పుడే వచ్చి కాళ్ళు చేతులు కడుక్కుంటున్నారు అంతే. దేవుడికి స్తోత్రం చెప్పండి. మోసుకెళ్ళండి అన్నారు, అంతే తీసుకెళ్ళిపోయారు ఆవిడ కూడా. అందుకే దేవుని వాక్యం ఎదుట మనం అందరం సమానులమే. అబద్ధాన్ని గురించి ఒక వాక్యం చదివిస్తాను చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వాక్య భాగం. ప్రకటన గ్రంథం 21:8. పిరికోళ్ళు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్ని గంధకాలతో మండు గుండంలో పాలు పొందుతారు. ఇది రెండో మరణం. నేను అడుగుతున్నాను, వీళ్ళ సంగతి పక్కనట్టండి, మన సంగతి ఏంటి చూడండి. అంటే మంచినీళ్ళు తాగినట్లుగా అబద్ధాలు ఆడేస్తున్నాం కదా. భార్య దగ్గర అబద్ధం, భర్త దగ్గర అబద్ధం, పిల్లల దగ్గర అబద్ధం, ఆఫీసులో అబద్ధం. అది తప్పదండి, కొన్ని అబద్ధాలు ఆడబోతే ఏం చేయలేమండి. అలా అనుకుంటే ఇంకెప్పుడు నువ్వు నిజాయితీగా ఉండగలుగుతావు? ప్రభువే నీ హృదయంలో ఈ రాత్రి ఒక పరివర్తన తీసుకొచ్చునుగాక. గ్యాస్ ఏమీ చేయలేదు. చిన్న మిస్టేక్ ఏంటంటే, అతడు వాళ్ళ వానర్ గారు వద్దన్నాడు, అసలు ఏం చెప్పలేదు, అడగలేదు కూడా. కానీ కావాలని వాళ్ళ వానర్ గారి పేరు చెప్పుకుని తెచ్చుకుని పెట్టుకున్నాడు. సో దానివల్ల కుటుంబం మీద ప్రభావం చూపించింది. ఈరోజు ఈ ఉదయకాలం నుంచి నేను ఆలోచిస్తూ వచ్చాను, దేవుడు మీ హృదయాంతరంగాల్లో, మీ కుటుంబాల్లో పరివర్తన తీసుకొచ్చునుగాక. కొంచెం గట్టిగా ఆమేన్. రైట్, మూడో మాటలకి వెళ్ళిపోదాం. థర్డ్ వన్, మూడవది,
గెహజీకి కుష్టి రావడానికి గల కారణం ఏంటి అంటే రాజుల 2వ పుస్తకం 5వ అధ్యాయం 25వ వాక్యం. 5:25. లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలీషా వానిని చూచి, గెహజీ నీ ఎచ్చటి నుండి వచ్చితవని అడిగినందుకు వాడు, నీ దాసునైనా నేను ఎచ్చటికి పోలేదని. చూడండి ఆ మాట 25 వచ్చిన పై లైన్లో చూడగలిగితే, గెహజీ వాటిని తీసుకుని వచ్చి ఇంటిలోకి వెళ్ళి దాచి. ఓకే, ఈ సందర్భాల్లో మనం చూడగలిగితే ఆ మాట 24, 25 వచనాల్లో దాచిపెట్టే స్వభావం గల గెహజీ అంటారా ఒకసారి? దాచిపెట్టే స్వభావం గల గెహజీ. సరే, ఏదో చేశాడు, ఒప్పుకుంటే బాగుండు కదా. గురుగారు అడిగినప్పుడైనా ఒరిజినల్గా ఉన్నది ఉన్నట్లుగా చెప్పుంటే బాగుండు కదా. కాదు, దాచిపెట్టిన సందర్భాలు వాక్యంలో చూస్తాం. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఒకవేళ మీ జీవితంలో కూడా తెలుసో తెలియకో ఏదో చిన్న తప్పిదం జరిగి ఉంటుంది మీ ఇంట్లో, మీ కుటుంబాల్లో. భర్తకి తెలియకుండా మీరు ఏదైనా చేసి ఉండొచ్చు, భార్యకి తెలియకుండా మీరు ఏదైనా చేసి ఉండొచ్చు, పిల్లలకి తెలియకుండా మీరు ఏదైనా దాచి ఉండొచ్చు. అది సందర్భం వచ్చినప్పుడు అడిగారు మిమ్మల్ని. అడిగినప్పుడు అప్పుడైనా నిజంగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పుంటే బాగుంది, కానీ ఇతడు ఇంకా దాస్తూనే ఉన్నాడు. బైబిల్ ఏమంటో తెలుసా? అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు అన్నాడు. దాన్ని ఒప్పుకునేవాడు దేవుని ఎదుట కనికరాన్ని పొందుకుంటాడు. మన దగ్గర పనిచేసే పరిచర్య చేసే పిల్లలు ఒక్కసారి ట్రైనింగ్ పంపించాను, వెళ్ళి సెట్ అయ్యారు, వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. ఒక మనిషిని ఒకసారి కాదు, మేమైతే ఒకసారే కాదు, వీళ్ళు ఇంకా మంచిగా చేయాలని 3 చోట్లకు పంపించాను నేను ట్రైనింగ్కి. స్తోత్రం చెప్పండి. గుంటూరు అయిపోయింది, రాయలసీమ అయిపోయింది, రామగుండం అయిపోయి, అన్ని చోట్లకి మొత్తం వెళ్ళిన చోటల్లా ఏసు రక్తమేజయం, ఏసు రక్తమేజయం, ఏసు రక్తమేజయం అన్నమాట. 3 చోట్లకి వెళ్ళాడు. 3 చోట్లకి వెళ్ళినప్పుడు సెట్ అవ్వాలి కానీ ఎక్కడ సెట్ అవ్వలేదు. నేను అంటాను, దేవుని పిల్లలకి ఎప్పుడు కూడా దాచే మనసు ఉండకూడదు. జెన్యూన్గా మీ హృదయంలో దేవుడు చూస్తూ ఉంటాడు కనుక భర్త దగ్గర, భార్య దగ్గర, పిల్లల దగ్గర, కుటుంబం ఏది కూడా దాచిపెట్టకండి. ఆకానుది ఆ స్వభావం. ఆకాను ఏం చేశాడు చెప్పండి? వెళ్ళి తెచ్చి గుడారంలో దాచి చివరికి ఇంటి మీదకి అంతటికి శాపం తెచ్చుకున్నాడు. కాబట్టి ఒప్పేసుకోండి ప్రభు దగ్గర, కనికరం కోసం కనిపెట్టుకోండి. దేవుడు సహాయం మీ మీదకి వచ్చునుగాక. రైట్, ఇక ఆఖరి మాట, చివరి మాట చెప్పేసి ముగిచ్చేస్తాను. చివరిది, ధనాపేక్ష కలిగిన గెహజీ. రాజుల 2వ పుస్తకం 5వ అధ్యాయం 26వ వాక్యం. అంతటి ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథం దిగి నిన్ను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్లు, తోటలను, ద్రాక్ష తోటలను సంపాదించుటకు కొరకు ఇది సమయమా? సమయం అంటే గెహజీలోకి ఏమొచ్చేసిందంటే ధనాపేక్ష. ధనము లేకుండా ఏది జరగదు కదా అయ్యగారు. ఈ రోజుల్లో ఏది చేయాలన్నా డబ్బు ఉండాలి కదా అయ్యగారు. కావాలి, ఓకే, కానీ అపేక్ష ఉండకూడదు. అపేక్ష అంటే నీకు ఎంత కావాలో ఆయనకి తెలుసు, అంతా దేవుడు దయచేస్తాడు. కానీ మన పెద్దోళ్ళు అదే చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా, పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగటం మేలురా బాబు అని ఎందుకు అన్నారంటే ఇదే. అందలేని దాని గురించి మనం పరిగెత్తకూడదు. కానీ గెహజీలో ఇది కనబడుతుంది. అరే, నా గురువుగారు పట్టుకొచ్చి ఇస్తానన్నా వద్దని ఇచ్చేసాడు కదా, ఎందుకు వెళ్ళాం రా బాబు మనం అని అనుకునే ఉంటే బాగుండేది, కానీ అలా అనుకోలేదు. అపేక్ష గెహజీలోకి వచ్చి, ధనాపేక్ష సమస్త కీడులకి మూలం అనే వాక్యంలో ఉంది. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు మీ అందరి కుటుంబాల్లో కూడా. డబ్బులు కావాలి, పిల్లల ఫీజులు కట్టాలి, డబ్బు కావాలి, చదివించాలి, డబ్బులు కావాలి, ఇల్లు కట్టాలి, డబ్బు కావాలి,
సేవకు ఉపయోగపడాలి, డబ్బు అన్నింటికి డబ్బు అవసరం, డబ్బు లేకుండా ఏది జరగదు. అవును, వాస్తవమే. కానీ అపేక్ష ఉండకూడదు. అపేక్ష అంటే ఆదివారం కూడా మందిరం మానేసి డబల్ జీతం ఇస్తున్నారని వెళ్ళిపోతుంటే దాన్ని ఏమంటారు చెప్పండి? అపేక్ష. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. అపేక్ష ఉండకూడదు. కావలసినవన్నీ దేవుడు నీకు ఇస్తాడు. నీ పిల్లలకి ఈ రోజు వరకు ఏం తక్కువ చేశాడు? ఏది తక్కువ చేయలేదు. కానీ ఏదో చేద్దామని ఉన్నదాన్ని పోగొట్టుకోకూడదు. యేసు నామములో మీ మీదకి దేవుని కృప దిగివచ్చునుగాక. చూడండి, కొన్ని మాటలు చదివిస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం అండ్ 10వ వాక్యాన్ని చదవగా విందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకి మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారు. చూడండి ఎంత బాధ కలిగించే విషయం. యేసుక్రీస్తు దగ్గర పనిచేస్తున్న శిష్యుడి పేరు చెప్తారా? ఇస్కరియోతు. డబ్బు సంచి వాడికి ఇచ్చాడు దేవుడు. మీకు మాట చెప్పనా? డబ్బులు లెక్క పెట్టే వాళ్ళని ఏమని పిలుస్తారు చెప్పండి? క్యాషియరు అది కరెక్ట్. ఇంకోటి ఏదో ఉంటుంది, ట్రెజర్. అంతే, ఏసు రక్తం మీద ట్రెజరీ డిపార్ట్మెంట్ అంతా ఆయనే. ఇక అసలే ప్రభుకి ఏం సంబంధం లేదు, అన్నీ ఆయన చూసుకుంటాడు. అసలే ఎంత ఆధిక్యత ఇచ్చాడు దేవుడు. విచిత్రం చెప్పనా? ఇచ్చిన ఆయన అమ్మేతే ఎలా? యేసు ప్రభుని అమ్మేసే స్థితిలోకి ఇప్పుడు వాళ్ళకి పట్టించేశాడు కదా, అమ్మేసే స్థాయికి వచ్చాడు కదా. ఆలోచించండి. అంటే డబ్బు ఎలాగైనా చేస్తుంది. నేను తెలిసిన, అంటే నాకు సేవలో పరిచయమైన ఒక ఆయన్ని చూశాను. పెద్ద పాస్టర్ గారి దగ్గర పరిచయం చేస్తూ ఉన్నాడు. అంటే అంత స్థాయి దగ్గరికి వెళ్ళటానికి ఆయనకి అవకాశం లేదు, కానీ నమ్మాడు. ఆయన నమ్మితే పెద్ద పరిచయం మాట, అది చాలా పెద్ద సేవ. ఎప్పుడు రెగ్యులర్గా మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి, మందిరాలు కడతా ఉంటారు, ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి. లక్షల్లో దేవుని పని జరుగుతూ ఉంటుంది అక్కడ. వేలలో కాదు, లక్షల్లో పని జరుగుతూ ఉంటుంది. సరే, వీళ్ళకి పరిచర్యకి సంబంధించిన కొన్ని కానుకలు లెక్క పెట్టడం అన్నా, దశంభాగాలు లెక్క పెట్టడం, బుక్లో రాయటం, అక్కడ మెయింటెనెన్స్ అన్నీ ఒక తమ్ముడికి అప్పచెప్పారు మేడం. ఓ సేవలో ఉన్నాయని ఒక ఆయనకి అప్పచెప్పారు. ఓ మాటలో చెప్పుకోవాలంటే బీరువా లాక్స్ కూడా ఆ పిల్లడి చేతిలో పెట్టారు. అంటే అంత ట్రెజరీకి సంబంధించినవన్నీ చూసుకోవాలి. ఫస్ట్ వీక్ బలారాధన జరుగుతున్నప్పుడు మ్యాక్సిమం ఆ చర్చికి వచ్చే వాళ్ళందరూ దశంభాగం తీస్తారు. వచ్చినవన్నీ కూడా ఓ బుక్లో రాసి, ఈ వారంలో ఖర్చు ఏముంది, సేవ ఏం చేయాలి, మినిస్ట్రీ అవస్థలు ఏంటి, సేవ అవస్థలు ఏంటి, ఎక్కడెక్కడ మందిరాలు కట్టాలి ఏంటి, అన్నీ చూసుకోవాలి. ఆ అమౌంట్, ఆ కరెంట్ బిల్ ఎంత, ఆ తర్వాత కూరగాయలు ఎంత, కిరాణా ఎంత, రోజు డైలీ 300 మంది భోజనాలు ఉండాలి. డైలీ పరిచారకులే 300 మంది ఉంటారు. పగలు మధ్యాహ్నం 300 మంది భోజనం చేయాలి, సాయంకాలం 300. ఆ టీం, ఈ లైవ్ సిస్టమ్ చూసుకునే వాళ్ళు, వాళ్ళ టీం ఉంటుంది. ఆ తర్వాత ఆ సౌండ్ సిస్టమ్ చూసుకునే వాళ్ళ టీం ఉంటుంది. ఆ తర్వాత జనరేటర్ దగ్గర టీం ఉంటుంది. ఎప్పుడు రెగ్యులర్గా వర్క్ జరుగుతూనే ఉంటుంది. అసలు బీరువా తాళాలు ఆయన చేతిలో ఇచ్చారంటే ఎంత నమ్మి ఆయన చేతిలో డబ్బు పెట్టాడో ఒకసారి ఆలోచించండి అసలు. కానీ ఆ ఆధిక్యతను కూడా, ఆ డబ్బు ఏం చేస్తుందంటే మన దర్శనాన్ని చెడగొట్టేస్తూ ఉంటుంది. చేతులకు డబ్బులు వచ్చేవి ఏం చేస్తున్నాడో ఆయనకి తెలియకుండా మనస్సు మారిపోయి చివరికి మినిస్ట్రీకి దూరం అయిపోయిన పరిస్థితులు.
అప్పుడు నాకు ఆలోచింపచేసింది ఏంటంటే, అవును కదా, దేవుడు మనకి డబ్బు ఇస్తుంది ఎందుకు? ఆయన పని చేయటం కొరకు. మన దర్శనాన్ని ఈ డబ్బు పాడు చేయకూడదు. యేసుప్రభు దగ్గరే ఉన్నాడు, యేసుప్రభు దగ్గరే తిరిగాడు, కానీ యేసుప్రభునే అమ్మేయాలనే మనసు ఆ డబ్బు గురించే కదా ఇస్కరియోతు యూదకు వచ్చింది. అపోస్తులత్వాన్ని పోగొట్టేసుకున్నాడు కదా. మీరు చూడండి, వాక్యంలో ఉంది ఇస్కరియోతు యూదా గురించి ఏమని రాశారంటే, అపోస్తుల కార్యం మొట్టమొదటి అధ్యాయంలో ఈ మాట చూస్తాం మనం. అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయంలోనే ఈ మాటను మనం చూడగలుగుతాం. ఏమని రాశారంటే 23 నుంచి ఒకసారి చదవదుగా విందామా. అప్పుడు వారు యూస్తు అను మారు పేరు గల బర్సబా అనేవాడిని యోసేపు మత్తీయ అను ఇద్దరు నిలువబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి. అందరి హృదయంలో ఎరిగిన ప్రభువా, తన చోటికి పోవుటకు 25 తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలో అపోస్తులలో పాలు పొందుటకు వీరిద్దరిని ఎవరు ఏర్పాటు చేసుకుంటారు? ఇద్దరు పేర్లు రాసుకున్నారు వాళ్ళు. ఎవరిని ఈ ప్లేస్ భర్తీ చేయాలి అంటే, ఒక మాటలో చెప్పుకోవాలనంటే, యోధా పోగొట్టుకున్నది ఏంటో తెలుసా? అపోస్తులత్వం. అసలే ఒక శిష్యుడిగా తయారవటం కోసం ఊరకనే శిష్యుడు అయిపోతాడండి? అవడు కదా. అమ్మను విడిచి రావాలి, నాన్నను విడిచి రావాలి, ఆస్తిని విడిచి రావాలి, ఇంటిని విడిచి రావాలి, స్వజనులు విడిచి రావాలి, అన్నీ వదులుకొని వచ్చాడు కదా. మరి ఈయన కూడానే, యోధా కూడా అన్నీ ఒక్కసారి పోగొట్టుకోవాల్సిన పరిస్థితి, ఒక్క ధనాపేక్ష. అందుకే నా ప్రార్థన, విశ్వాసులు ఆదివారం ఎంత జీతం ఇస్తానని ఎన్ని పనులున్నా దేవుని సన్నిధి పోగొట్టుకోకండి. పని దేవుడు అవ్వకూడదు. డబ్బు అంటారా, ఈరోజు కాకపోతే రేపైనా నీకు దేవుడు సహాయం చేస్తాడు. అలా పరిగెత్తి సంపాదించుకున్నది మళ్ళీ ఆ హాస్పిటల్ పాలు చేస్తే ఎందుకు? దానివల్ల ఉపయోగం ఏంటి? అందుకొరకు దేవుడు నీతో మరలా మాట్లాడుతున్నాడు. ధన అపేక్ష కలిగిన గెహాజీకి ఈ వ్యాధి తెచ్చుకున్నాడు. కాబట్టి నేను ముగిచేస్తూ ఉన్నాను. ఈ మాటల్లో ఆఖరిలో మీకు ఒక పాట, ఈ మెసేజ్లోనే, ఇంకా ముగింపు కాదు, ఈ మెసేజ్కి సంబంధించిన ఒక పాట ఇప్పుడు మనం పాడుకుని అప్పుడు ముగించుకోబోతాం. ఆ పాట ఏం పాట అంటే, నమ్మి నువ్వు మనుషుల్ని నమ్మి ఇలా ఎంతకాలం మోసపోతావు అని ఒక్కొక్కరు ఏమేమి నమ్మి ఏమేమి పోగొట్టుకున్నారో ఆ పాటలో పదాలు వర్ణించారు. నన్ను ఒకసారి అక్కి పెట్టుకో. ఒకసారి మీ దగ్గర పాటల పుస్తకంలో ఈ పాట ఉంటుంది, ఒకసారి చూద్దాం. మనకి ఈ పాఠం మన జీవితానికి ఒక మేలుకొల్పే అని అనుకుంటూ ఈ పాటను ఒకసారి పాడుకుంటా మనం చివరిలో ప్రార్థన చేసుకుని మనం ముగించుకోబోతున్నాం. యేసయ్య మనకిచ్చిన ఈ వర్తమానానికి అనుబంధంగానే ఈ పాటని ఒక ఆత్మీయ మేలుకొల్పు కొరకే ప్రభువు చెప్తా ఉండగా 30వ పాట, పాత పాటల పుస్తకంలో 30వ పాట. ఏమైంది? నమ్మి మనుషులను నీవు నమ్మి పలుమార్లు మోసపోయావు, పలుమార్లు మోసపోయావు. నమ్మి మనుషులను నీవు నమ్మి పలుమార్లు మోసపోయావు, ఇలా ఎంతకాలము నీవు సాగిపోదు, ఇలా ఎంతకాలము సాగిపోదు. నమ్మి మనుషులను నీవు నమ్మి
అవి మన జీవితానికి పాఠం. రాసులను నమ్మి బహుమతిని ప్రేమించిన బిలాము ఏమాయెను, దైవ దర్శనం కోల్పోయెను. రాసులను నమ్మి బహుమతిని ప్రేమించిన బిలాము ఏమాయెను, దైవ దర్శనం కోల్పోయెను. నా యేసయ్యను నమ్మిన ఎడల ఉన్నత బహుమానము నీకు నిశ్చయమే. నా యేసయ్యను నమ్మిన ఎడల ఉన్నత బహుమానము నీకు నిశ్చయమే. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి పలుమార్లు మోసపోయావు, పలుమార్లు మోసపోయావు. ఐశ్వర్యాన్ని నమ్మిన ఆకాను ఏమయ్యాడు? అగ్నికి ఆహుతయ్యాడు. అందరూ చప్పట్లు. ఐశ్వర్యము నమ్మి వెండి బంగారం ఆశించిన ఆకాను ఏమాయెను, అగ్నికి ఆహుతి ఆయెను. ఐశ్వర్యము నమ్మి వెండి బంగారం ఆశించిన ఆకాను ఏమాయెను, అగ్నికి ఆహుతి ఆయెను. నా యేసయ్యను నమ్మిన ఎడల మహిమైశ్వర్యము నీకు నిశ్చయమే. నమ్మి నమ్మి మనుష్యులను నీవు నమ్మి పలుమార్లు మోసపోయావు, పలుమార్లు సుఖభోగము నమ్మి ధనాపేక్షతో పరిగెత్తిన గెహజీ ఏమాయెను, రోగమును సంపాదించెను. సుఖభోగము నమ్మి ధనాపేక్షతో పరుగెత్తిన గెహజీ ఏమాయెను, రోగమును సంపాదించెను. నా యేసయ్యను నమ్మిన ఎడల శాశ్వత ఘనత నీకు నిశ్చయమే. నమ్మి మనుషులను నీవు నమ్మి పలుమార్లు మోసపోయావు, పలుమార్లు ఇలా
ఈ వాక్యాలన్నీ మన జీవితంలో సంపూర్ణ దశలోకి నడిపించునుగాక. నేను ముగిస్తున్నాను. గెహజీకి కుష్టి రోగం ఎందుకు వచ్చిందో, దానికి కారణాలు ఏంటో, దర్శనమే ఆయన పేరుకి అర్థం దర్శనమే, కానీ ఏ దర్శనం లేకుండా రోగాన్ని ఎందుకు తెచ్చుకున్నాడు, దానికి కారణాలు ఒక 4 విషయాలు మీ ముందు పెట్టాను. చెప్పండి, ముగించుకుందాం. 1, గురి తప్పిన గెహజీ. నీ జీవితంలో కూడా గోల్ తప్పిపోవద్దు. నెంబర్ 2, అబద్ధికుడైన గెహజీ. నీ జీవితంలో అబద్ధానికి చోటు ఇవ్వద్దు. నెంబర్ 3, దాచిపెట్టిన స్వభావం కలిగిన గెహజీ. ఏది దాచిపెట్టొద్దు, ఒప్పుకో, దేవుడి దగ్గర కనికరం పొందుకుంటాం. సో నెంబర్ 4, ధనాపేక్ష కలిగిన గెహజీ. ఈ కారణాలను బట్టి తన దర్శనమే పోయింది, రోగాన్ని సంపాదించుకున్నాడు. సో దేవుని పిల్లలు, మనం ఇంత కఠినమైన శిక్షకు ఎవరు పాత్రులం కాకూడదు. తనతో పోలేదు, తన భార్య, తన సంతతి, తన పిల్లలందరికీ కూడా ఇదే స్థితి. కాబట్టి జీవం కలిగిన దేవుని పనిలో మనమందరూ సాక్షులుగా బ్రతుకుదాం. అలాంటి కృప దేవుడు మనకి దయచేయునుగాక. అందరూ లేచి నిలబడదాం.